హలో గైస్, మరి ఈ వీడియోలో ఒక 2 టాపిక్స్ అయితే మాట్లాడబోతున్నా. ఫస్ట్ వన్ ఏంటి అంటే చరణ్ గారి బాడీ గార్డ్ ఎవరైతే ఉన్నారో కెవిన్, ఆయన్ని కావాలని మార్చేశారా అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి, అదొకటి. రెండోది, ఇరుమడి సినిమాలో చరణ్ గారు ఏమైనా కేమియో చేస్తున్నారా, అదొకటి. అండ్ ద మోస్ట్ అవైటెడ్ మల్లెపూల పల్లకి సాంగ్ ఇవాళ రిలీజ్ అవుతుంది. ఈ సాంగ్తో థియేటర్లో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. సో 2 విషయాల మీద మీకు క్లారిటీ అయితే ఇస్తాను. సో ఫస్ట్ అసలు రూమర్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే, ఫస్ట్ కెవిన్ గురించి మాట్లాడుకుందాం. ఆయన ఏంటంటే పెద్ద టైంలో, రిలీజ్ టైంలో ప్రమోషన్స్కి, తర్వాత ఈవెంట్లకి, అన్నింటికి అవసరం. చరణ్ గారు ఎక్కడికి వెళ్ళినా సరే కొంచెం ఫ్యాన్స్ మీద పడుతున్నారు, కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో కొన్నిసార్లు ఆయనకి హ్యాండ్ ఇంజురీ కూడా అయ్యింది. సో అది ఎక్కువ అయిపోకూడదు అని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉండాలని, సో అగైన్ కొంచెం హిందీ వాళ్ళు ఎలాంటి వాళ్ళని కాకుండా ఒక ఫారినర్ని తీసుకొచ్చి పెట్టుకోవడం జరిగింది. సో మనకు అది అందరికీ తెలిసిందే. కాకపోతే ఆ వచ్చిన అతను ఏంటంటే కొంచెం అగైన్ హ్యాండిల్ చేసే విషయంలో, సో ఎవరిని నార్మల్ ఒక వీడియో అక్కడ దొరికితే పెడతాను, లేకపోతే తెలీదు. ఒక వీడియో ఉంటుంది అనమాట. చరణ్ గారు కూర్చుంటే ఒక ఫ్యాన్ వచ్చి ఏదో మాట్లాడుతూ ఉంటే కెవిన్ ఏం చేస్తాడంటే కంప్లీట్గా లిఫ్ట్ చేసి ఎత్తేసి అవతలకి విసిరేస్తాడనమాట. అదేదో కొంచెం ఎవరు గుర్తించలేదు కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా గుర్తించి అట్లా చేస్తే చరణ్ గారి పేరు మొత్తం బ్యాడ్గా మారేదన్నమాట. ఆ ఒక్క ఇన్సిడెంట్ చాలు. ఆ ఫ్యాన్కి ఏదైనా చిన్న గాయం జరిగినా చరణ్ గారి మీద నేషనల్ మీడియా సైతం వచ్చి పడిపోయేది. సో అందుకే ఆ కెవిన్ అనే పర్సన్కి ఇండియాలో ఉండే ఫ్యాన్స్, లేకపోతే ఇక్కడ ఉండే కల్చరు అంతగా అర్థం కావట్లేదు, లేకపోతే అగైన్ అలాంటి విషయాలు కొంచెం టైం తీసుకోవాలి అని చెప్పి చరణ్ గారు అయితే ఆయనకి బ్రేక్ ఇవ్వడం జరిగింది. అండ్ దట్టు పెద్ద టైం ఏంటంటే ప్రమోషన్స్ కోసం అని, అలాగే కొన్ని ఈవెంట్స్కి వెళ్తున్నాను, సో ఇట్లాగా నాకు కొంచెం సెక్యూరిటీ కావాలని చెప్పి పెట్టుకున్నారు. బట్ ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి కదా. ఇప్పుడు అంతా అంటే RC-17 కోసం, షూటింగ్ కోసం ఉంచుకున్నారు అంతే. సో ఇప్పుడు బయటకి ఎక్కడికి తిరగట్లేదు, ఈవెంట్లకి ఎక్కడికి వెళ్ళట్లేదు, ఎక్కడా లేదు. మరి అలాంటప్పుడు బాడీ గార్డ్ ఎందుకు అనేది నా క్వశ్చన్ అనమాట. మళ్ళీ ఏమైనా తక్కువ, పర్ డే 4 lakhs అతనికి జీతం. సో మరి అంత అమౌంట్ ఇచ్చుకొని ఖాళీగా కూర్చోబెట్టడం అంటే ఇప్పుడు ఎవరికైనా అంతే కదండి. సో అట్లాగా చాలా రీజన్స్ ఉన్నాయి. మరి తెలియని కొంతమంది ఏమంటున్నారు అంటే, ఈ బాడీ గార్డ్ ఎవడైతే ఉన్నారో ఈయన చరణ్ గారి కన్నా ఎక్కువ ఫేమస్ అయిపోతున్నాడు, అది చూడలేక చరణ్ గారు తొక్కేస్తున్నారు అని చెప్పి పిచ్చి కోతలు అయితే కోస్తున్నారు. సో వాళ్ళందరికీ క్లారిటీ అనమాట. సో రెండో మాట ఏంటి అంటే, ఇరుముడిలో చరణ్ గారు ఉన్నారా అంటే గైస్ అసలు నమ్మొద్దు, ఫేక్. ఒకవేళ ఒరిజినల్ అయినా సరే అసలు అది ఫేక్ అవ్వాలని కోరుకుంటున్నాను నేనైతే. సో నా వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే 100% ఫేక్. అది అందులో ఎలాంటి నిజం లేదు. ఎవరో ఒక ట్వీట్ వేశారు మన వాళ్ళు ఎవరో, సో అది వేస్తే దాన్ని హైలైట్ చేస్తున్నారు. సో హైలైట్ చేయడానికి కూడా కారణం ఉంది. ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో, టాలీవుడ్ అనే కాదు ఇండియన్ ఇండస్ట్రీ మొత్తంలో అంత నిగ్రంగా, లేకపోతే అంత హానెస్టీగా, నిజాయితీగా, సో దీక్ష వేసుకొని ఏ హీరో అంత ఫాలో అవ్వరండి. సో ఆయన స్టార్ట్ చేసిన తర్వాత నాని గారు స్టార్ట్ చేశారు, చిరంజీవి గారు స్టార్ట్ చేశారు, అఖిల్ స్టార్ట్ చేశారు. సో ఇట్లాగా ఏదైనా చరణ్ గారు ఏంటంటే అప్పుడెప్పుడో డెబ్యూట్ టైం నుంచే, ఐ థింక్ గోవిందుడు అందరవాడు ఆ టైం నుంచే ఆయన అయ్యప్ప దీక్ష అయితే తీసుకుంటూ ఉంటారు, ప్రతి సంవత్సరం ఉంటారనమాట. సో అట్లాగా ఆయనకి అయ్యప్ప స్వామికి మధ్యలో ఉండే ఆ కనెక్షన్ వలన మరి మన ఫ్యాన్స్ కూడా కొన్నిసార్లు ఆ మల్లెపూల పల్లకి ఆ సాంగ్ ఎక్కువగా చరణ్ గారి మీద వాడుతూ ఉంటారు. నాట్ ఓన్లీ చరణ్ గారి ఫ్యాన్స్ ఎక్కువ మంది. సో ఆ రీజన్ వల్ల కూడా కొంతమంది అయితే మరి అలా ఇమాజిన్ చేసుకుంటున్నారు. బట్ నా వైపు నుంచి క్లారిటీ ఏంటంటే 100% ఫేక్. ఇందులో ఎలాంటి నిజం లేదు. ఒకవేళ అయినా సరే చరణ్ అన్న ఏంటంటే మ్యాక్సిమం ఇన్వాల్వ్ అవ్వడం అనేది నా ఒపీనియన్. సో యూజువల్గా మన టాలీవుడ్లో ఏంటంటే ప్రభాస్ అన్నకి, చరణ్ అన్నకి వీళ్ళకి ఏంటంటే నో చెప్పడం పెద్దగా రాదు. అందుకే మొన్న ఒక ఫిల్మ్ ఏదో ఉంటుందండి, కిసి కా భాయ్ కిసి కా జాన్ అని చెప్పి సల్మాన్ ఖాన్, వెంకటేష్ ఉంటారు. వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళి చరణ్ డ్యాన్స్ చేశాడు. అసలు వర్స్ట్ క్యామియో అది, వేస్ట్ అయిపోయింది. అనవసరంగా అంత స్టార్డమ్ ఉన్న హీరో అది వేస్ట్ అయిపోయింది అది. సో ఆ మాదిరిగా చెప్తున్నా. సో ఈ 2 అప్డేట్స్ గైస్. సో జనరల్గా అప్డేట్స్ ఈ మధ్యన రావట్లేదు. సో స్క్రిప్ట్ కూడా లాక్ అయిందని విన్నాను. ఒకవేళ దాని గురించి ఏమైనా పూజకి సంబంధించి కానీ, పూజ సెరమనీకి సంబంధించి కానీ ఏదైనా వచ్చినా సరే వెంటనే అప్డేట్ చేస్తాను. సో ఇంకొక వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాను గైస్. సో చిరంజీవి గారు ఆయన పేరు పెట్టి తొక్కేస్తున్నారు అని చెప్పి ఏదేదో బచ్చయ్య గారు అందరూ మాట్లాడుతున్నారు. ఆ వీడియో కూడా మాట్లాడదాం మనం. సో నెక్స్ట్ వీడియోలో ప్లాన్ చేద్దాం. సో స్టే ట్యూన్.